ఒకసారి ఈ లింక్డ్ఇన్ పోస్ట్ చూడండి. ఈయనకు 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 2023 జూన్లో ఈయన జాబ్ పోయింది. నిజమే, 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ పర్సన్ 2023 జూన్లో ఈయన జాబ్ పోయింది. సాడ్ థింగ్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ ఆయన వేరే జాబ్ రాలే. 2023 నుంచి ఆయన ఇప్పటివరకు ఖాళీగానే ఉన్నాడు. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అవ్వకపోతే ఆయన లింక్డ్ఇన్ లో ఇలా 2023లో నా జాబ్ పోయింది, ఇప్పటివరకు నాకు వేరే జాబ్ రాలేదు, మీకు ఏమైనా రిఫరెన్స్ ఉంటే ఒకసారి కన్సిడరేషన్ చేసి రిఫర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్లీ ప్యాకేజ్ కూడా ఎక్కువ వచ్చి ఉంటుంది. సో ఎంతోమంది సంపాదించే ఉంటాడు. బట్ అది ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది? ఆల్రెడీ 2024 అయిపోయింది, 2025 అయిపోతుంది. అంటే ఆయన ప్యాకేజ్ తగ్గ ఆయన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంత డిపెండెంట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా డిపెండెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి. లైక్ ఈఎంఐస్ ఉండొచ్చు, ఫ్యామిలీ డిపెండెన్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో కొంత సంపాదించిన దాంతో నెట్టుకు రావచ్చు. మీరు ఇప్పటి నుంచి ఖచ్చితంగా టఫ్ అయిపోతుంది కదా. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు ఎప్పుడు మీ జాబ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండకూడదు. ముఖ్యంగా ఐటీ పర్సన్స్. నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కి పెద్దగా ఏం చెప్పలేనులే, కానీ మీరు కానీ ఫ్రెషర్స్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రియల్లీ ప్రాపర్ గా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఐటీ సైడ్, నిజంగా మీకు స్కిల్ ఉండి ఖచ్చితంగా నేను సస్టైన్ అవ్వగలను అనుకుంటే మాత్రం ఐటీలోకి రండి. ఇవే నువ్వు వచ్చినా మీరు ఓన్లీ మీ జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా మీ పర్సనల్ గా సంథింగ్ ఏదో బిల్డ్ చేయడానికి ఏదో చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎస్ ఫ్రీలాన్సింగ్ కింద వర్క్ చేయడానికి ట్రై చేయండి. మీ జాబ్ ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఇంకొంతమంది ఇష్టం లేకపోయినా సరే ఏదో చెయ్యాలి కదా, సంథింగ్ ప్రస్తుతానికి ఏదో జాబ్ అని చేయాలి కదా, ఐటీ సైడ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. సరే మీరు చెయ్యాలి కదా అని మీరు రావచ్చు, ఏదో కోర్స్ నేర్చుకుని సంథింగ్ ఏదో వస్తారు, ఫైన్. బట్ మీరు లాంగ్ టైమ్ లో మీరు దాన్ని సస్టైన్ అవుతారని అనుకోకండి. మీరు ఇనిషియల్ గా వచ్చినా చేసుకుంటూ మీరు దేంట్లో అయితే ప్యాషనేట్ గా ఉన్నారో, ఏది మీకు సూటబుల్ అనుకుంటున్నారో జాబ్ చేస్తూ దీంట్లో కూడా ఏదో చేయడానికి ట్రై చేయండి. మెల్లగా దాన్ని బిల్డ్ చేసుకోండి. సో మీకు డిపెండెన్స్ ఉండదు. అంటే ఓన్లీ ఐటీ సైడ్ అనగానే డెవలపర్ రోల్స్ లేకపోతే ఈ కోర్స్ ఆ కోర్స్ నేర్చుకుంటానని అనుకోకుండా మీకు ఐటీలో అన్నీ సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఓకే, మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓన్లీ వీటి మీద మాత్రమే పడకండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి గట్రా ఎవరైనా పుష్ చేస్తుంటే సాఫ్ట్వేర్ జాబ్ కావాలని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చూపించండి. ఎంత వాలటైల్ గా ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పేసి. 14 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంత ఈజీగా అలా తీసేసరి ఇప్పటి వరకు మళ్ళీ ఆయనకు జాబ్ రాలేదంటే ఆయన సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయి ఉంటుంది.